హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు K1 స్టూడియోస్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్రప్రదేశ్, అలాగే యాక్ట్రెస్. 2-3 సీరియల్స్ చేశారు, ఒక మూవీ చేశారు. హాయ్ దివ్య. హాయ్. ఎలా నడుస్తుంది లైఫ్? అలా వెళ్తుంది స్లోగా. అసలు అంటే మిస్ ఇండియా ఏంటి, మిస్ తెలంగాణ ఏంటి, అసలు ఇందులో ఎన్ని ఉన్నాయి? మిస్ ఇండియా టైటిల్ ఒకటి, మిస్ తెలంగాణ, రన్నర్ అప్ ఫస్ట్, రన్నర్ అప్ 2, మిస్ ఆంధ్రప్రదేశ్. ఇందులో అంటే కొంతమంది ఏమంటారంటే జస్ట్ తెలంగాణలో విన్ అయ్యి నేను మిస్ ఇండియా అని చెప్పుకుంటా ఉంటారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక షోలో ఒక 5 ఉంటాయి అన్నమాట విన్నింగ్స్. మిస్ ఇండియా ఉంటుంది, మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్రప్రదేశ్, రన్నర్ అప్ అండ్ రన్నర్ అప్ 1, 2 ఉంటాయి. సో నాకు వచ్చిందేమో గ్యాలక్సీ ఆఫ్ ఇండియా ఫ్యాషన్ షోలో వివెంట్స్ వాళ్ళది. సో ఆ షోలో నాకు మిస్ తెలంగాణ టైటిల్ విన్నర్గా వచ్చింది. మరి ఎప్పుడు సిటీ దాటి వెళ్తున్నారు కంట్రీ దాకా? వెళ్దాం, నెక్స్ట్ ఆగస్ట్లో ఉంది వీళ్ళదే. సో నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది, ఇంటర్నేషనల్. మీరు సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు, అండ్ అలానే మోడలింగ్ కూడా చేస్తున్నారు. ఈ మూడిట్లో మీకు ఏది మంచిగా ఉందంటే ఏం చెప్తారు? 3 బాగానే ఉన్నాయి. అంటే మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? సాటిస్ఫాక్షన్ అంటే యాక్టింగే కదా. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. సో అదే బీఎస్సీ నర్సింగ్ చేశారు, బీఎస్సీ నర్సింగ్ వదిలేసేసి ఇండస్ట్రీ అనేసి వచ్చేసారు. అంటే ఏది, అంటే జాబ్ వదిలేసి ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇచ్చింది మీకు? యాక్టింగ్ ఇష్టం నాకు, మెయిన్ థింగ్ యాక్టింగ్. ఎందుకు మరి మోడలింగ్ అనేది ఇది మన వర్క్, మన కాన్ఫిడెన్స్, ఇవన్నీ మన స్కిల్స్. మోడల్ అనుకోండి, మనకి యాడ్ షూట్స్ వస్తాయి. యాక్టింగ్ అనేది ఓన్లీ యాక్టింగ్ వరకే ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నర్సింగ్గా చేస్తూ జాబ్ వదిలేసి మీకు ఒక ప్యాషన్ అనేసి వచ్చారు ఇండస్ట్రీ మీద. ఈ సీరియల్స్ సినిమాలు చేసుకోకుండా ఎందుకు వేరే సైడ్కి డైవర్ట్ అవుతూ ఉంటామంటే ఏం చెప్తారు మీరు? రీజన్ ఏం లేదు. 1 ఇయర్ నుంచి నేను హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నాను. సో వచ్చిన షూట్స్ అన్నీ నేను హెల్త్ ఇష్యూతో చేయలేము కదా, బెడ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అలాగా. సో గ్యాప్ ఇచ్చాను అనమాట, ఈ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాను. సో ఎప్పుడైతే కొంచెం హెల్త్ ఓకే అన్నప్పుడు ఇంకా నాకు కాల్ వచ్చింది మోడలింగ్కి. సో అలాగ వెళ్ళాను. చూసి కాల్ చేశారు? మీ ప్రొఫైల్ అంటే ఇన్స్టా ప్రొఫైల్ చూసి కాల్ చేశారా? ఎలాగో ఇండస్ట్రీలో ఉన్నాం కదా, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ట్రై చేయాలి కదా, అక్కడికి వెళ్ళగల మనకి విన్నింగ్ ఇవ్వరు కదా. సో ట్రై చేయాలి. మన వాక్ చూస్తారు, మన కాన్ఫిడెన్స్ చూస్తారు, మన స్టైల్ చూస్తారు. ఎన్ని సీరియల్స్ చేశారు మీరు? 5 చేశాను. మీకంటూ ఒక రోల్ అనేది, అంటే ఒక రికగ్నైజేషన్ అనేది లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అంటే మెయిన్ థింగ్ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ రావు ఆఫర్స్, అది తెలిసిందే. లేదు, ఇప్పుడు నేను తెలుగు అమ్మాయినే కదా, ఎంత ట్రై చేస్తున్నాను నేను ఇండస్ట్రీలో. ఇప్పుడు 1 ఇయర్ వచ్చాను నేను ఇండస్ట్రీకి. వచ్చినప్పుడు త్వరగానే వచ్చేస్తుంది. 2 మూవీస్ హీరోయిన్గా చేసా, మళ్ళీ సీరియల్స్ చేసా, మూవీస్ చేశాను. సో సీరియల్స్లో ఏంటంటే నాకు తగ్గ క్యారెక్టర్ హైట్ అంటారు, నీకు ఇది తక్కువ అంటారు. అంటే ఏది తక్కువ? హైట్ తక్కువ, మెయిన్ థింగ్ హైట్ అంటారు. హైట్ తక్కువ వాళ్ళు చాలామంది చేస్తున్నారు కదా. నా వరకు వచ్చే వరకు హైట్ అంటారు. క్యారెక్టర్ వస్తుంది, మళ్ళీ డేట్స్ అడుగుతారు, మళ్ళీ చెప్పరు. అంటే ఇప్పుడు మీరు 5 సీరియల్స్ ఒప్పుకున్నారు కదా, ఇంతకుముందు ఏమైనా సీరియల్స్ అంటే షూటింగ్ దాకా వెళ్ళి మీరు వద్దులే అమ్మ పక్కకు ఉండండి వేరే వాళ్ళకి అలాంటివి ఇచ్చారు. లుక్ టెస్ట్కి పిలిచారు. ఒక సీరియల్, కొత్త సీరియల్స్ వచ్చినాయి, లుక్ టెస్ట్కి పిలిచారు. ఒక సీరియల్లో సిస్టర్ క్యారెక్టర్ పెట్టుకొని కూడా అది కంటిన్యూటీ అగ్రిమెంట్ అది అని చెప్పి కూడా మధ్యలో ఆపేశారు కూడా. ఇందాక మీరు అన్నట్టుగానే తెలుగు వాళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ కన్నడ వాళ్ళు, ముంబై వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అంటే మనలో టాలెంట్ లేకనా, లేకపోతే ఈ మీలాంటి అందమైన అమ్మాయిలందరూ మోడల్స్ వెనకాల మోడలింగ్ అని పరిగెత్తడం వలన? టాలెంట్ ఉంది, టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు మనకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే మెయిన్ రీజన్ తెలుగే కదా. ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నప్పుడు ఇవ్వటానికి వాళ్ళకేంటి ప్రాబ్లం? అంటే మీరే అన్నారు కదా నాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా అనేసి. నాలో లేవు. ఇప్పుడు నేను వెళ్తున్నా, హైట్ తో ఏముంది, హై హీల్స్ వేస్తాము. ఇప్పుడు హైట్ తో కూడా ఏ ప్రాబ్లం లేదు, దేనికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు హైట్ అనేది. ఇప్పుడు మోడలింగ్కి వెళ్ళాను, మోడలింగ్కి హైట్ ప్రాబ్లం వచ్చిందా? లేదు కదా. అక్కడ మెయిన్ థింగ్ ఏంటిది, మెజర్మెంట్స్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాక్ ఉంటుంది, హైట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్లస్ సైజెస్ వాళ్ళని కూడా తీసుకుంటారు. మిస్ కేటగిరీ, మిస్సెస్, ఎవ్రీవన్నీ తీసుకుంటున్నారు కదా. మీరు ఇందాక నుంచి ఒక డైలాగ్ అంటున్నారు, మీరు తెలుగు వాళ్ళము మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు తెలుగు వాళ్ళు అయ్యి ఉండి మోడలింగ్ చేస్తున్నారు. మోడలింగ్ చేస్తూ మీరు తెలుగు అమ్మాయిలాగా ఎందుకు ప్రజెంటేషన్ ఇవ్వట్లేదు? అంటే ఒక ఫారిన్ అమ్మాయిలానో అలా, అంటే ఒక నార్త్ ఇండియన్ వాళ్ళ చూపించినట్టు
కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ అలా ఎందుకు మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నారు? ఒక తెలుగు అమ్మాయి లాగా నీట్గా చీర కట్టుకొని ఇలా ఇవ్వాలి అని ఎందుకు అనుకోవట్లేదు? అలాగే ఇవ్వాలని నాకు ఉంది. అంటే సీరియల్స్ లో మనకి మంచి క్యారెక్టర్ సీరియల్స్ గురించి కాదు నేను అనేది, మోడలింగ్ గురించి అడుగుతున్నాను. మోడలింగ్ లో అనేది మనం అలాగే ఉండాలి కదా, ఒక మోడల్ అనేది. మోడల్ అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్, అంటే మనం నడిచే వాకును బట్టి ఉంటుంది అలా, అంతేలే కానీ మనం ఎక్స్పోజ్ చేస్తేనో మోడలింగ్ అనేది అది ఎవరిష్టం వారిది కదా డ్రెస్సింగ్ అదే. అనేది. మీరు తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు వాళ్ళు అంటే ఎలా ఉంటారు? నాకు మోడర్న్ గా ఉండటం ఇష్టం. అదే నేను అడుగుతున్నది ఏంటి అంటే తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వట్లేదు అనేసి మీరు ఒక క్వశ్చన్ వేశారు. అవును, తెలుగు అమ్మాయి కానీ మీరు చీర కట్టుకొని నీటుగా కట్టుబొట్టు వేసుకొని ఎందుకు ప్రెజెంటేషన్ చేయట్లేదు అంటే దానికి ఆన్సర్ ఏమి ఇస్తారు? అంటే మీరు ఒక్కళ్ళనే కాదు, చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు కదా. ఎందుకు ఇవ్వరు? ప్రతి ఒక్కరు అన్ని వేవ్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మోడలింగ్ లో కూడా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, వెస్ట్రన్ లుక్ ఉంటుంది, సమ్మర్ వేర్ ఉంటుంది, ఫార్మల్ వేర్ ఉంటుంది. అన్ని వేర్లో మనం ఏంటో మనం చూపిస్తాము. అంటే ఇన్ని వేర్స్ చెప్పారు, ఇన్ని వేర్స్ లో ఏ వేరు కూడా ఎవరికి తెలియదు. తెలిసిందల్లా ఏదైనా ఉందంటే మిస్ ఇండియా, మిస్ వరల్డ్, ఇది ఒక్కటే తెలుసు. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవి, దీని వెనకాల పరిగెడతా ఉంటారు, లైఫ్ అనేది వదిలేస్తూ ఉంటారు. సో అంటే స్టార్టింగ్ చిన్న దగ్గర నుంచి మనం పెద్దవాటికి వెళ్ళాలి కదా. సో ఇది ఒక చిన్న ప్లాట్ఫామ్ అనుకోండి. ఇప్పుడు వీళ్ళదే నెక్స్ట్ ఇంటర్నేషనల్లో గోవాలో జరుగుతుంది. సో అక్కడ మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా విన్ అయ్యి. ఇక్కడ విన్ అయ్యాము. సో ఎవరైనా సరే ఏ మోడల్ అయినా కూడా రావచ్చు, ఏ అమ్మాయినా రావచ్చు మోడలింగ్కి. తను ప్రూవ్ చేసుకోవాలంటే వెంటనే అవ్వదు కదా. ఇప్పుడు దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా మీకు అంటే ఏం చెప్తారు? యూజ్ ఉంది, పక్కా యూజ్ ఉంది. యాడ్ షూట్స్ వస్తాయి మనకి. దీనివల్ల మళ్ళీ ఇప్పుడే రీసెంట్ గానే నేను మోడలింగ్కి వచ్చాను అంతే. విన్ అయిన తర్వాత ఏమైనా కాల్స్ రావడం? ఇంకా లేదు. సో ఇప్పుడు ఇంకా మేబీ ఇంకా మాకు ప్రెస్ మీట్ అవ్వలేదు. అదైతే అంటే దీనికి విన్నింగ్ ప్రెజెంటేషన్, ఐ మీన్ అమౌంట్, ప్రైజ్ మనీ అలాంటివి ఏమైనా ఉంటాయా? అవన్నీ పెడతారు కూడా ఒక్కొక్క షోలో. సో నెక్స్ట్ సీజన్ ఉంది కదా, దానికి ఉంది ప్రైజ్ మనీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అంటూ మనం అప్లై చేసుకోవాలి అన్నా, లేకపోతే అక్కడ దాకా రీచ్ అవ్వాలన్నా అసలు ఎలా, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆడిషన్స్ జరుగుతాయి, అక్కడ కూడా ఆడిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాగ ఆడిషన్స్ అవుతాయో మోడలింగ్లో కూడా ఆడిషన్స్ ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అక్కడ కూడా ఆడిషన్స్ అయినాక వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ తర్వాత సో వాళ్ళు ఇస్తారు మనకు బెనిఫిట్స్, అవన్నీ మనం దాన్ని బట్టి మనం వెళ్ళటమే. సీరియల్స్, మోడలింగ్ పక్కన పెడితే మూవీ ఒకటి చేశారు. ఐ మీన్ ఆ మూవీ మొత్తం బోల్డ్గా ఉంటుంది చాలా. అంటే అది చేసినప్పుడు అలా ఒక మంచి రికగ్నైజేషన్ క్యారెక్టర్ అనేది, అంటే మొత్తం కనపడకపోయినా ఒక 5 minutes అలా కనిపించినా కానీ నెక్స్ట్ ఎందుకు మూవీ ఆఫర్స్ మీకు రాలేదు? వచ్చినా కూడా నేనే చేయలేదు. ఎందుకు అంటే అదే బోల్డ్ సీన్సే వస్తున్నాయి, మనకి తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్. మనం ఎలా ఉంటామో దానికి తగ్గట్టు క్యారెక్టర్సే వస్తాయి కదా. మనం ఎలాగుంటాము అనే దాన్ని బట్టి కాదు, యాక్టింగ్లో ఏ క్యారెక్టర్ అడుక్కునే వేషం వచ్చినా కూడా చెయ్యాలి ఒక యాక్టర్ అన్నమాట. నేను చేస్తాను. ప్రజెంట్ నాకున్న ఫిజిక్ కానీ, నాకున్న ఫేస్ కట్స్ కానీ, సో బోల్డ్ కంటెంటే వస్తుంది. సో అవే వస్తున్నాయి అని అవే చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే నేనేం చెప్పలేను, అవి వస్తున్నాయి, అది చెయ్యాలా వద్దో అది నా ఇష్టం కదా, నా డెసిషన్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చెయ్యాలా లేదా అని టోటల్ యువర్ విష్. కానీ నేను అనేది ఏంటంటే అన్ని ఎందుకు మీకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే వస్తున్నాయి, అన్ని బోల్డ్గానే ఎందుకు చూస్తున్నారంటే? ఎందుకు అంటే నేనైతే చెప్పలేను కదా, అవి నాకు కరెక్ట్ ఏమో, నువ్వు ఈ సీన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఆ క్యారెక్టర్లు వస్తున్నాయి. సో అవి వస్తున్నాయి అని చెప్పి నేను స్టాప్ చేశాను కూడా యాక్టింగ్ ప్రజెంట్. సో నేను అందుకే మోడలింగ్ మీద దృష్టి పెట్టాను ఇప్పుడు. సో నాకేంటంటే ఒక హీరోకి చెల్లిగా, హీరోయిన్కి సిస్టర్గా, సో అలాగా చేసుకుంటూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఏదో ఒకటి మంచి క్యారెక్టర్ చేయాలని ఉంది పల్లెటూరు అమ్మాయిలా. అంటే ఒక ఫ్యామిలీకి అందరూ కూర్చొని చూసే క్యారెక్టర్ చేయాలనేసి మీకు ఉంది. అలాంటి క్యారెక్టర్స్ రావాలి అంటే ఏమన్నా చేంజ్ చేసుకోవాలేమో అని మీకు ఎప్పుడు అనిపించలేదు? లేదు, నన్ను నేను ఎందుకు చేంజ్ చేసుకోవాలి? మనం అన్ని కాస్ట్యూమ్స్ వేసుకొని చూస్తారు కదా ఇప్పుడు ఇండస్ట్రీలో అయినా. సో మీరు ఈ క్యారెక్టర్కి ఓకే అనుకుంటే మీరు చేయండి అని అడుగుతారు. అలాగే మనకి ఏ క్యారెక్టర్ వస్తే అది చేస్తాం కదా. సో ఇప్పుడైతే నేను మంచి క్యారెక్టర్లని చూస్తున్నా. ఎక్కడ ప్రాపర్ రాజమండ్రియా మొత్తం? మాది చీరాల, ఆంధ్రప్రదేశ్. అంటే మోడలింగ్ అని, ఇండస్ట్రీ అని, బోల్డ్ క్యారెక్టర్స్ అని, ఎక్స్పోజింగ్ అన్నట్టుగా చేస్తున్నారు. అంటే మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేయడం కానీ, ఎందుకమ్మా నీకు ఇలాంటి చేస్తున్నావు అని అనడం కానీ, అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటారా మమ్మీ కానీ మీరు కానీ? లేదు, స్టార్టింగ్లో అయితే ఉన్నాయి. సో తర్వాత నేను సీరియల్స్ చేశాక
అలాంటివి ఏం లేవు ఇప్పుడు, మంచిగానే ఉంది ఎవ్రీథింగ్. అంటే మీరు వెళ్ళినప్పుడు సీరియల్స్లో వాళ్ళే ఇష్టంగా ఇంకా నెక్స్ట్ ఏమన్నా సీరియల్స్ వస్తున్నాయా, ఎందుకు చెయ్యట్లేదు, ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు తప్ప దానివల్ల. అంటే మీరు వెళ్ళినప్పుడు రిసీవింగ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఎలా ఉంటాయి? అంటే సెల్ఫీలు దిగుతా ఉంటారు కదా. అవును, అనుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళ ఊరు అమ్మాయి నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇండస్ట్రీకి వచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చదువుకుంటారు, జాబులు చేసుకుంటూ ఉంటారు, సడన్గా ఇండస్ట్రీ వైపుకి తిరగడము లేకపోతే మోడలింగ్ వైపు వెళ్ళడం, జాబ్లో వదిలేస్తూ ఉంటారు, తర్వాత ఛాన్సెస్ ఇవ్వట్లేదు, తెలుగు వాళ్ళకి ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్. ఇప్పుడు ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వస్తారు కదా. అంటే వాళ్ళు బిగ్ స్క్రీన్లో కనిపించాలి, టీవీలో కనిపించాలి, అందరూ చూడాలి, వాళ్ళ టాలెంట్ని అందరూ గుర్తించాలి అనే ఇంటెన్షన్ సమ్ మెంబర్స్కి ఉండొచ్చు. జాబ్ చేస్తే ఎవరిష్టం, ఎవరి లైఫ్ వాళ్ళది కదా, జడ్జ్ చేయలేము. సో నాకు కూడా అంతే, నేను టీవీలో కనిపించాలి, సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉండాలి, అందరు నన్ను గుర్తించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇండస్ట్రీ అంటే అదేం బ్యాడ్ కాదు కదా. ఇండస్ట్రీ అంటే బ్యాడ్ అని బయట వాళ్ళు యాక్టింగ్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మన స్కిల్స్ అనేవి బయట పెట్టుకోవాలి కదా. అదే రీజన్ అంటావు? అదే రీజన్. యాక్టింగ్ ఓకే, మొత్తం ఓకే, హెల్త్ బాగాలేదన్నావు కొన్ని రోజులు, మళ్ళీ హెల్త్ బాగాలేనప్పుడు జిమ్లో ఎందుకు ఉంటున్నావు? ఎక్కువ జిమ్లోనే, ఇంట్లో కంటే ఎక్కువ జిమ్లో ఉంటావు ఎందుకు? నాకు అంటే ట్రాన్స్ఫర్మేషన్. నేను బిఫోర్ ఒక మూవీ చేసినప్పుడు, మహేష్ మూవీ, చాలా వెయిట్ చప్పిగా ఉండేదాన్ని. అవును. సో ఆ తర్వాత మంచి క్యారెక్టర్, ఐ థింక్ ఆంటీ క్యారెక్టర్ కదా. అవునవును, అది ఒక వన్ ఆఫ్ లీడ్. నాకు ఒక్క డౌట్ ఇక్కడ, అసలు నీకు మనసాక్షి అనేది ఉందా? అసలు ఆంటీ క్యారెక్టర్ ఎలా ఒప్పుకుందాం అనుకున్నావు నువ్వు? తప్పదు మరి, అది కూడా ఒక హీరోకి మదరు, మళ్ళీ హీరో ఫాదర్కి ఏమో మరి అప్పుడున్న దానికి అలాగా. సో ఇప్పుడైతే అలా లేను కదా లుక్. జిమ్ చేయాలి, మన బాడీని మనం అంతా చేంజ్ చేసుకోవాలి, మంచి ఆఫర్స్ వస్తాయి. ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ దేనికైనా, మోడలింగ్ అయినా ఇండస్ట్రీకైనా. ఎప్పుడైనా అనిపించిందా, నేను ఇన్ని చేస్తూ ఉంటాను రా, ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్కి వెళ్తూ ఉంటాను, లేకపోతే అన్ని చేస్తాను, ఎందుకు దేవుడు నన్ను కొంచెం హైట్ ఇవ్వలేదు? చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా తిట్టుకుంటూనే ఉంటాను నేను. మా నాన్న తిడుతున్నాను. మీ డాడీని తిడితే మీ డాడీకి ఏమొస్తుంది? మీ డాడీ కావాలని పొట్టిగా పొట్టించలేదు. అవును మరి, దేవుడు ఎందుకు ఇలాగ ఇచ్చాడో నాకు తెలియదు. కొంచెం హైట్ ఇచ్చుంటే బాగుంటుంది. అదే పర్లేదు, హైట్ ఇవ్వకపోయినా పర్లేదు, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటాను. నా గోల్ బిగ్ బాస్కి వెళ్ళాలి. బిగ్ బాస్కి వెళ్ళి నన్ను ఎన్ని మాటలు అన్నారో, ఇండస్ట్రీలో నీకు హైట్ ప్రాబ్లం అందుకే అది ఇది అన్నారు. సో బిగ్ బాస్లో అడుగు పెట్టి చూపించాలనేదే నా ఇంటెన్షన్. ఇక్కడ బిగ్ బాస్ అనే టాపిక్ ఎత్తావు కాబట్టి, త్వరలో బిగ్ బాస్ అనేది రాబోతుంది. నీకేమన్నా సెలబ్రిటీ కోటాలో వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే ఇంకా అంత ఫేమ్ రాలేదు కదా. చేశాను, మూవీస్ చేశాను, హీరోయిన్గా 2 చేశా, పెద్ద సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను. అయినా నాకు సమ్ మెంబర్స్ గుర్తుపడుతున్నారు, సమ్ మెంబర్స్ గుర్తుపట్టట్లేదు. నేను అనుకుంటున్నాను యాక్ట్రెస్ కోటాలో నన్ను తీసుకుంటారేమో అని. సో అయినా ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది పెట్టారు కదా. బిగ్ బాస్ వల్ల యూజ్ ఏంటి? అంటే బిగ్ బాస్కి వెళ్తేనే మీ ప్లాట్ఫామ్ కనపడుతుందా? మీకంటూ ఓన్ ప్లాట్ఫామ్ బయట క్రియేట్ చేసుకోలేరా? బిగ్ బాస్కి వెళ్తేనే చేసుకోవచ్చు, కానీ అది ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ కదా. ఆపర్చునిటీ అదే కదా నాగార్జున గారు ఇచ్చింది. సో అక్కడికి వెళ్తే 100 కోట్ల మంది మనల్ని చూస్తారు కదా. సో ఈ ఆహా ఓకే, ఈ అమ్మాయి ఇది చేసింది, ఈ మూవీ చేస్తుంది, సో అనేది అందరికీ తెలుస్తుంది. 100 మంది, కోట్ల మంది ప్రజలకి తెలుస్తుంది కదా. 15 వారాలు ఉంటేనే కదా మిమ్మల్ని జనాలు చూసేది. మీరేమో మొదటి వారంలోనో 2వ వారంలోనో మీ పర్ఫార్మెన్స్ నచ్చగానో లేకపోతే గేమ్స్ ఆడకపోవడం, ఒక వారం ఉన్నా 2 వీక్స్ ఉన్నా ఎలాగైనా మనల్ని గుర్తుపడతారు కదా. సో అది మనం ఉండే దాన్ని బట్టి ఉంటుంది మన గేమింగ్. సరే, ఇప్పటి వరకు 9 సీజన్స్ జరిగినాయి, ఓటీటీతో కలిపి 10 సీజన్స్ అయ్యాయి. ఓకేనా? ఇప్పటి వరకు బిగ్ బాస్లో విన్నర్ అయిన వాళ్ళు కానివ్వు, రన్నర్ అయిన వాళ్ళు కానివ్వు, బిగ్ బాస్లో కొద్దిగా ఫేమ్ వచ్చిన వాళ్ళు కానివ్వు, ఎవరికైనా సరే బయట ఇప్పుడు ఐడెంటిటీ ఏంటి అంటే, వాళ్ళు నీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా? అసలు వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అంటే ఏం చెప్తావు నువ్వు? నాకైతే కనిపించట్లేదు. సో సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గా ఉంటున్నారు, మంచి ప్లాట్ఫామ్ అని నాకు అనిపిస్తుంది. సో నాకు వెళ్ళాలని ఉంది. సో నేను ప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రూవ్ అంటే ఏంటి? అసలు అందరూ ప్రూవ్ చేసుకోవాలి అంటారు. అవును, అక్కడ గేమ్స్ పెడతారు కదా మనకి, ఇవన్నీ టాస్క్లు ఉంటాయి, అన్నీ చేయాలి కదా. మన పర్ఫార్మెన్స్ అక్కడ కూడా ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కలిపితే ఒక బిగ్ బాస్. సో అదే ఒక పెద్ద ఆపర్చునిటీ మాలాంటి వాళ్ళకి.
ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఎందుకు కోరుకుంటున్నావు అంటే వాళ్ళకి ఛాన్సెస్ లేవు అని అర్థమవుతానే ఉంది కదా. ఎందుకు లేవు, ఉన్నాయి కదా. ఎక్కడ వాళ్ళు మంచిగానే సెటిల్ అయ్యారు, మంచిగానే చేస్తున్నారు. ఏది అడిగినా కానీ సమాధానం అవలీలగా చెప్పేస్తారు. బిగ్ బాస్ లో కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి కూడా. ఆడియన్స్ కి కావాల్సింది ఏంటి అంటే నీట్ గా కనపడము, ఎక్స్పోజ్ చేసే వాళ్ళే బిగ్ బాస్ కి కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అవును, నేను కూడా అలాగే చేస్తాను. బిగ్ బాస్ కి వెళ్ళి ఏమేం చేస్తావు? నాకు గేమ్స్ అవన్నీ కాకుండా అంటే జనాలు నిన్ను ఎందుకు చూడాలి? గేమ్స్ కాకుండా ఇంకెందుకు చూడాలి? మాట్లాడతాను, గొడవ పడతాను, నవ్విస్తాను, నేను కూడా నవ్వుతాను, నేను కూడా యాక్టింగ్ చేస్తాను, ఏడుస్తాను, ఎక్స్పోజ్ చేయడం ఇలాంటివి అన్ని చేస్తాను, ఎక్స్పోజ్ కూడా చేస్తాను. అది కూడా కావాలి అంటే చేస్తా. కావాలి అంటే చేస్తావు అంటే నీ అంటూ ఐడెంటిటీ కోసం వెళ్ళట్లేదు. వాళ్ళు అడిగితే ఏమైనా చేస్తానంటున్నావు. వాళ్ళు అడిగినా చేస్తాను, నాకు నేనుగా చేస్తాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చెప్పేది ఏదైనా ఉంది అంటే కాస్టింగ్ కోచ్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? లేదు, ఇంతవరకు అయితే లేదు. నాకు ఎదురైన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కానీ, మేనేజర్స్ కానీ అందరూ మంచి పర్సన్స్. ప్రజెంట్ అయితే అలాంటివి ఏం లేవు. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నావు? అంటే ప్రజెంట్ ఒక మంచి లంగా ఓని కట్టుకొని ఒక సిస్టర్ క్యారెక్టర్లు, మరదల క్యారెక్టర్లు, హీరోకి సో లవ్ ట్రాక్లు, మంచి కంటెంట్ మంచి సీరియల్ చేయాలని ఉంది నాకు. మూవీస్ అయినా కూడా అంతే, హీరోకి చెల్లిగా, హీరోయిన్స్కి చెల్లిగా, ఓ ఫ్యామిలీలో బోల్డ్ సీన్స్ అయితే నేను ఇంకా చేయాలి అనుకోవట్లేదు. విసిగిపోయాను. దానికి తొందరగా వస్తుంది, తొందరగానే పోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం చేస్తుంటే అదే మన క్యారెక్టర్ అని డిసైడ్ అవుతున్నారు. దానివల్ల చాలా ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను కూడా. ఇప్పుడు రీసెంట్గా నాది డ్రీమ్ లవ్ మూవీ అనేది షార్ట్ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. దానివల్ల నేను ఫేస్ చేస్తున్నాను మా ఫ్యామిలీ పర్సన్సే. సో దాన్ని చూసి వీళ్ళు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని చెప్పి నన్ను మెంటల్గా టార్చర్ చేస్తున్నారు. ఈ సీజన్ మరి అగ్ని పరీక్షకి ఎలాగో సెలబ్రిటీకి ఎలాగో ఛాన్సెస్ రాదు అంటున్నావు. మరి అగ్ని పరీక్షకి ఏమన్నా అప్లై చేస్తున్నావా? బిగ్ బాస్ అప్లై చేస్తున్నాను. ఛాన్స్ వస్తుంది అనేసి అనుకుంటున్నాను. వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ సీజన్ కైనా నేను పక్కా వెళ్తా. అంటే నువ్వు బిగ్ బాస్ మాత్రం వెళ్ళకుండా ఉండను, వెళ్తా. నేను ప్రూవ్ చేసుకుంటా. నన్ను చాలా మంది ఎన్నో అన్నారు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్, నువ్వు చేయలేవు అని. నేను చేసే చూపిస్తాను. అంటే ఏ రకంగా అన్నారు? నువ్వు చేయలేవు, నీకేం? ఇండస్ట్రీకి వచ్చి 2 years అయింది, ఇంకా నువ్వు జనాలకి ఏం తెలీదు, ఏం చేస్తున్నావు? అక్కడ ఉండి చాలా మంది క్వశ్చన్స్ ఊర్లో ఉండి, అదే నేను ఏం చెయ్యట్లేదనే కదా వాళ్ళ ప్రాబ్లం. సో బిగ్ బాస్కి వెళ్ళి నేను చూపిస్తాను నేనేం చేశాను, ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాను అనేది. అదొక్క ప్లాట్ఫామే కదా నాకు ఉంది. సో వెళ్ళే చూపిస్తా. పర్సనల్ లైఫ్కి వస్తే ఏం చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరండి. నేను సింగిల్గా ఉంటున్నాను. డైరెక్ట్గా వచ్చేస్తాయి. లేదు, నేను సింగిలే, ఎప్పుడు సింగిల్గానే ఉంటున్నాను. ఈ ప్రజెంట్ సింగిలే, లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉందామని ఫిక్స్ అయిపోయాను అంతే. తీసుకుంటే మాలాంటి అబ్బాయిలు వద్దండి, లవ్ వద్దు. పర్సన్స్ని నమ్మి నేను చాలా మోసపోయాను. అలాంటివి వద్దు అసలు నా లైఫ్లో. ఇంకా కరెక్ట్గా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని మీరంటూ రికగ్నైజేషన్ తెచ్చుకొని సినిమాలు, సీరియల్స్, అలాగే మీ ఊర్లో ఎవరైతే మిమ్మల్ని చీపు అని ఎవరైతే అన్నారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినట్టు ఉండాలని మేము కూడా మా K1 స్టూడియోస్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే మీరు బిగ్ బాస్కి వెళ్తే కనుక డెఫినెట్గా మా స్టూడియో నుంచి మిమ్మల్ని తప్పకుండా పుష్ చేస్తామని కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి K1 స్టూడియోస్.